ప్రపంచంలో సర్వ మానవాళికి వస్త్రాలను అందించి నాగరికతను నేర్పిన చరిత్ర చేనేత కార్మికులదేనని ప్రపంచ దేశాల చేనేత వస్త్ర ఉత్పత్తిలో 90% పైగా భారతదేశంలోనే తయారవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తెనాలి ప్రగడ కోటయ్య నగర్లో శుక్రవారం సాయంత్రం జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో 40 మంది సీనియర్ చేనేత కార్మికులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో భాగంగా చేనేత వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా పలు రకాలుగా చేనేత కార్మికులకు సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, పాలడుగు సురేంద్ర, నల్లిబోయిన నాగేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తి, దివి హేమంత్, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, మునగాల ధనుంజయ, కాటం రవికుమార్, దివి యేసు, కాటూరి భాస్కర్, తిరువిదల గోపాల్, గుర్రం లక్ష్మీనారాయణ, కొండ గిరీష్ తదితరులు పాల్గొన్నారు. వెన్నంటూ ఉంటూ మనకి ఏ సమస్య వచ్చినా మన వెంటే ఉండి మనతో పాటుగా మన సమస్యల్ని పరిష్కరించడానికి మన ప్రియతమ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ మనకు ముందున్న విషయం తెలుసు. అందులో భాగంగా మనకి అందరికీ తెలుసు, మనకి అపర కర్మశాల అనేది ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ అపర కర్మశాల తెనాలి నియోజకవర్గం అనే ఒక రోల్ మోడల్గా ఉంది. ఆ అపర కర్మశాల ఏర్పాటు అవడానికి నాంది పలికింది, ఆ చెరువును పూడ్చింది కూడా మన నేత రైతు ఆహారం పెడితే వీళ్ళు ఆది మానవుల కాల నుంచి కూడా బట్టలు అందించి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకి సాటి చెప్పారని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతదేశం వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం 2015లో ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా మనం మోడీ గారితో మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది. మనం కూడా ఆ రోజున బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుపుకున్నాం. చేనేత కార్మికులందరినీ పిలిచి సన్మానాలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి మెమోంటోలు ఇచ్చి ఇదే విధంగా ఆ రోజు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం ఆ రోజున ఈ రోజున కూడా చేనేత కార్మికుల పట్ల చేనేత కార్మికుల గురించి, చేనేత మగ్గాల గురించి, మరమగ్గాలు వచ్చే సందర్భంలోనే మరమగ్గాలను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన చేసిన పోరాటం అంత కాదు అని చెప్పి మరి ఆ రకంగా మనందరికీ కూడా జీవనోపాధికి మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే ప్రగడ కోటయ్య గారు. ఆ తర్వాత కాలంలో ఈ మరమగ్గాలు వచ్చిన తర్వాత, పెద్ద ఇండస్ట్రీలు వచ్చిన తర్వాత, విదేశీ వస్త్రాలు దిగుమతి అయిన తర్వాత స్వదేశీ వస్త్రాలకి మరి గిట్టుబాటు ధర లేక, మన్నిక లేక, రకరకాల కారణాల వల్ల మనందరం కూడా వెనక్కి వెళ్ళాం. అయినప్పటికీ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు 1999 మంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులు ఆకలి చావుల ద్వారా పని లేక, వాళ్ళకి ఏమీ రకమైనటువంటి ఆదరణ లేక, మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మనకి చీరాల్లోనూ, అదేవిధంగా బాపట్లలోనూ, తెనాల్లోనూ, మంగళగిరిలో ఎలా ఉండేవాళ్ళు, ఇంతకంటే ఎక్కువ జనాభా చేనేత వర్గాలు కరీంనగర్లో ఎక్కువ ఉండేవి. ఆ ప్రాంతంలో మరి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను ఆ సమయంలో. అక్కడ జరిగిన మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, అలాంటి ఎవరికైనా సరే బ్యాంకుల్లో జమ కాకపోయినట్లయితే మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎందుకు రాలేదో నాకు మహేష్ గారికో ఎవరొకరికి చెప్తే ఖచ్చితంగా మీకు ఆ 25,000 రూపాయలు సబ్సిడీ మీకు వచ్చేలాగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మరి మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందయ్యా అని చెప్పేలాగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. ఆనందంతో, ఏదో రాజకీయంగా జరుపుకోవడం కాదు, ఆనందంతో జరుపుకోవాలి, సంతోషంతో జరుపుకోవాలి. నిజమైన ప్రగతి, నిజమైన అభివృద్ధి, నిజమైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో ప్రభుత్వాలు